42 సాధిద్దామనే ఉద్దేశంతో ఉండొచ్చు కానీ ఏ నాయకుడు ఏ సంఘం కూడా గుడ్డిగా సమర్థించడం లేరు. వాళ్ళంతా కమిట్మెంట్ ఉన్న నాయకుడు, కమిట్మెంట్ ఉన్న సంఘాలు ఉన్నాయి. ఖచ్చితంగా 42కి మారు అందరూ కూడా అంటున్నారు. అన్ని సంఘాలు చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ అన్ని సంఘాలు మార్గంలో తేడా ఉన్నప్పటికీ ప్రతి సంఘం 42 ఇంప్లిమెంట్ చేయాలని మేధావులు అంటున్నారు, సంఘాలు అంటున్నారు. రేపు ఉద్యమం లోపల అందరూ ఖర్చే చేస్తాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తాం, యుద్ధమే చేస్తామని చెప్పి రెండవది పెద్దలు చెప్పారు, ఈ సమయం పోతే మళ్ళొక సమయం రాదు. ఇప్పుడు 42 సాధించకపోతే మళ్ళొక సమయం రాదు. ఈ 42 మనం సాధిస్తే ఏమైతే తెలుసా, భవిష్యత్తులో చట్టసభల రిజర్వేషన్లు సాధిస్తాం. ఇతర రాష్ట్రాల్లో కూడా జనాభా ప్రకారం పెరగడానికి ఇది మనం అందరం ఆదర్శపడతాం. కాబట్టి తెగించి పోరాడాల్సిన సమయం ఆసక్తి. ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్ల రిజర్వేషన్లకు సుప్రీంకోర్టు వచ్చేసింది. ఏం చేసింది కేంద్ర ప్రభుత్వం? 3 సార్లు రాజ్యాంగాన్ని సవరించి ప్రమోషన్ల రిజర్వేషన్ పెట్టి రక్తారోపణ చేశారు. మనం 50% జనాభా, వాళ్ళు 15%, 16% జనాభా వాళ్ళు ప్రభుత్వాన్ని గజగజలాడించారు. కాబట్టి సోదరులు మనం అందరం ఒక్కసారి తెగించాలి. నేను తెగించే ఉన్నా మీకు గుర్తు చేయాలి. ఇప్పుడు ఇది రిపేరింగ్ బాడీ. నేను చిన్న వయసులో ఉన్నప్పుడే, ఎదిగే వయసులో, సుఖపడే వయసులో, సంపాదించే వయసులో త్యాగం చేసి మనోళ్ళ కోసం కొట్లాడడానికి వచ్చాను. ఇప్పుడు